మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఎందుకమ్మా అలా దిగులుగా ఉన్నావు? రెండాంటీ చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది అలా ఉన్నావు? ఏం చెప్పనంటీ, డాడీ నా పుట్టినరోజుకి ఉండరంట. ఇవాళ్లే ఊరెళ్తున్నారు. నేనెంత చెప్పినా వినడం లేదు. అలాగా? అవును, లాస్ట్ ఇయర్ కూడా ఏదో పనుందంటూ బయటికి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. అలాగా? ఆయనకేమన్నా పనుందేమో. ఏం పని ఆంటీ, ఎప్పుడు ఉండే పనే కదా. అడిగితే ఏవో అగ్రిమెంట్స్ అన్నారు, అర్జెంటుగా సైన్ చేయాలంట. అందుకని హైదరాబాద్ వెళ్తున్నారంట. నా పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది. ఆ ఒక్కరోజైనా నాతో టైం స్పెండ్ చేయకపోతే ఎలాగూ? ఇప్పుడు ఏం చేయాలంటే, డాడీ లేకుండా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? నాకేం తోచడం లేదు. అసలు సెలబ్రేట్ చేసుకోవాలనిపించడం లేదు. వద్దమ్మా, అలా అనుకోకూడదు. డాడీకేదో అర్జెంటు పనుండి అలా వెళ్తున్నారు. లేకపోతే ఉండేవారే. నువ్వంటే డాడీకి చాలా ఇష్టం కదా. ఆయన పైన నువ్వలా అలగకూడదు. అయినా ఆయన లేకపోతే నేను లేను. నీ పుట్టినరోజు నేను దగ్గరుండి జరిపిస్తాను. ఏ లోటు రాకుండా చూస్తాను. నిజం? నిజంగానా ఆంటీ? నిజమమ్మా. నువ్వింకేం ఆలోచించకు. హ్యాపీగా ఉండు. నీ బర్త్డేని దగ్గరుండి నేను సెలబ్రేట్ చేస్తాను. ఆ రోజు నీకేమేం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెడతాను. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. హాయిగా ఆనందంగా ఉండు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు హ్యాపీగా గడపాలి. ఓకే? మా మంచి ఆంటీ, నిజంగా మీరెంత మంచివాళ్ళో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. భలేదానివే, దీనికి థ్యాంక్స్ చెప్పాలా? అన్నట్టు నీకేమేమి ఇష్టమో నాకు లిస్ట్ రాసి పెట్టు. అవన్నీ నీకు చేసి పెడతాను. తర్వాత నీకు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమో కూడా నాతో చెప్పు. అన్ని అరేంజ్మెంట్స్ అలాగే చేయిస్తాను. ఓకే?
దక్షిణ చేయించాలా అమ్మా? ఆ, అవును, సరస్వతి పేరు మీద. గోత్రం? ఆ, కన్నబిడ్డ కాకపోయినా కంటికి రెప్పలా కాపాడి తన ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న సతీషే కన్న తండ్రి. అవును, అతనే కన్న తండ్రి. గోత్రం చెప్పండి అమ్మా. గోత్రం గరిమెళ్ళ. ఓం గరిమళ్ళ గోత్రోద్భవస్య సరస్వతీ నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం శ్రీ వేణుగోపాలస్వామి పూజాం కరిష్యే. సరస్వతిని, సతీష్ని ఎల్లవేళలా కనిపెట్టుకునుండు తండ్రి. నేను నిన్ను అంతకన్నా కోరుకునేది ఇంకేమీ లేదు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవా నమోస్తుతే. యాని కాని పాపాని తాని కాని పాపోహం పాపకర్మం పాపాత్మ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. వస్తానండి. మంచిదమ్మా, కళ్యాణమస్తు. ఇంటికెళ్ళగానే వెంటనే ఈ ప్రసాదాన్ని సరస్సుకివ్వాలి. ఫస్ట్ ముక్క లక్ష్మి ఆంటీకే. వద్దమ్మా, ఇది ఫస్ట్ నువ్వు తినాలి. లేదు, మీరు తిని తీరాల్సిందే. హలో, అవును. ఓ, వచ్చాయా శాంపిల్స్?
లోపల పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నేను చెప్పిన వెరైటీ తీసుకొచ్చారా? అన్ని వెరైటీలు తీసుకొచ్చాను సార్. ఈ మధ్య ప్రింట్ అవుతున్న లేటెస్ట్ కార్డ్స్ కూడా తీసుకొచ్చాను. ఈ శాంపిల్స్ చూసి మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి, వెంటనే ప్రింట్ చేయిస్తాం. ఈ కార్డ్ చాలా బాగుంది, ఈ టైప్లోనే ప్రింట్ చేద్దాం. మీరు ఇదే సెలెక్ట్ చేస్తారని నేను అనుకున్నాను సార్. మీ టేస్ట్ నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇంతకీ కార్డులో ఏమని ప్రింట్ చేయించమంటారు సార్? అంటే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే. ఆ వివరాలన్నీ నేను తర్వాత మీ ఆఫీస్కి పంపిస్తాను. ఈ కార్డ్ సెలెక్ట్ చేశాను మాత్రం రంగనాథ్ గారితో చెప్పండి. అలాగే సార్, వస్తాను. ఓకే. ఓ సారీ సార్, మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నేను వెళ్ళి వస్తాను. అలాగే. ఇంకెంతసేపు? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయితే వాటినే తిని కడుపు నింపుకోండి. అమ్మా, ఏంటి రవి? నా ఉప్మా రెడీ అయిందా? ఓ, ఎప్పుడూ అయింది. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఇది మరే అన్యాయమే. ఏంటా అన్యాయం? నేను పెసరట్టు కోసం అడిగి 3 గంటలు అవుతోంది. వాడు ఉప్మా అరగంట క్రితం అడిగాడు. ఈలోగానే వాడు ఉప్మా రెడీ చేసేసావు. నా పెసరట్టు మాత్రం నాకు ఇంకా ఇవ్వలేదు. నీకెంతైనా నాకంటే వాడంటేనే ఎక్కువ ఇష్టం. అయ్యా మహాప్రభు, మీ పెసరట్టు తయారు కావాలంటే పిండి రుబ్బాలి, కలపాలి, వెయ్యాలి. చాలాసేపు పడుతుంది. అదే ఉప్మా అనుకోండి, నిమిషంలో తయారైపోతుంది. అదన్నమాట తేడా. తేడా వంటలో ఉంది కానీ నా మనసులో లేదు. సరేనా? మీరు కూడా అలా ఏవేవో చిన్న కోరికలు కోరుంటే వెంటనే వండి వడ్డించేదాన్ని. మరి మీవన్నీ పెద్ద కోరికలు. అవును, కోరికంటే గుర్తొచ్చింది. నాకు తెలుసులేండి. మీరిలా చేస్తే మీకు ఆ పెసరట్టు కూడా దొరకదు. నన్ను విసిగించకుండా కూర్చోండి. అంతేనంటావా? అంతే. అయ్యా మహాశయ, పెసరట్టు రెడీ. ఓ హడావుడి పడిపోయారు కదా, త్వరగా తినండి. చల్లారిపోతుంది మళ్ళీ. ఆ తర్వాత నేను సరిగ్గా వేయలేదని మళ్ళీ అలిగి కూర్చుంటారు. మీ అలకలు తీర్చలేక నేను సతమతమైపోతాను. ఓహో, అల్లం పచ్చడి కూడా చేసావా? నాకు మీ సంగతి తెలుసు కదా. మీరు చెప్పడం మర్చిపోయారేమోనని అది కూడా చేశాను. మీకదంటే చాలా ఇష్టం కదా, తీసుకోండి. నాకు నువ్వన్నా చాలా ఇష్టం. చాలే ఊరుకోండి.
రవి వస్తాడు. వస్తే రాని, నాకేం భయమా? అయ్యా, మీరన్నిటికీ తెగించారు. మీకెందుకు భయం? నాకు భయం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి తిని చూసి చెప్పండి. కావాలంటే మళ్ళీ కలుపుతాను. ఏం చూడనక్కర్లేదు. అదేంటి? అవును, నువ్వు పెసరట్టు వేశాక ఇంక వేరే తిని చూసి చెప్పాలా? బ్రహ్మాండంగా ఉండుంటుంది. అబ్బా, ఈ పొగడ్తలాపి ముందు తిని చూసి చెప్పండి. ఏం అక్కర్లేదు. నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. ఒక్క ఉప్పే కాదు, నువ్వు ఏది తక్కువ కానీ. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు వచ్చాక నాకు జీవితంలో ఏ లోటు లేకుండా పోయింది. అన్నీ నువ్వే అయ్యి రవితో పాటు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో.